ఈ బాస్కెట్ బాల్ అని అనేది ఎందుకు రోజు రోజుకి మరుగున పడుతుంది? బాస్కెట్బాల్ అనేది ఒక గత 20-30 ఇయర్స్ బ్యాక్ బాగా పాపులర్గా ఉండి గత 10 ఇయర్స్ బ్యాక్ బట్ సమ్ రీజన్స్ మన హైదరాబాద్లో పర్టికులర్గా వెరీ క్రేజీ గేమ్ బాస్కెట్బాల్ ఉందన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే చాలామందికి తెలియదు. అంటే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఇట్లాంటివన్నీ అచీవ్ చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొంచెం తక్కువైంది. అంటే కాంపిటీషన్ స్కూల్ లెవెల్లో జరుగుతుంది, కానీ ఆ ఫర్దర్ లెవెల్లో మహమ్మద్ రిజ్వాన్, హరికృష్ణ ప్రసాద్ ఇలాంటి ప్లేయర్స్ అందరు కూడా, అట్లాగే ఇప్పుడు స్కూల్స్, ఇప్పుడు ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళు, పల్లవి మోడల్ స్కూల్స్, ఇలాంటి ప్రతి స్కూల్లో బాస్కెట్బాల్కి అంటే ఎన్బిఏలో ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్ కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్నమాట. బాస్కెట్బాల్ తెలంగాణ కూడా మంచి పెర్ఫార్మెన్స్, ఫస్ట్ టైం ఆఫ్టర్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటా అనేది తగ్గిపోయింది. సో ఇప్పుడు రాబోయే యువతరానికి మీరు ఇచ్చే సందేశం? బాస్కెట్బాల్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ మల్టిపుల్ డెవలప్. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారెవరో కాదు, వెంకటేశ్వరరావు గారు. బాస్కెట్బాల్ ఇంటర్నేషనల్ ప్లేయర్, అలాగే ప్రస్తుతం ఆర్టీసీ డిపార్ట్మెంట్లో బాస్కెట్బాల్కి కోచ్గా వ్యవహరిస్తున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా వారి యొక్క విధులు నిర్వహిస్తున్నారు. బాస్కెట్బాల్తో సార్కున్న అనుబంధం గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, ఈ బాస్కెట్బాల్ ఒకప్పుడు బాగా వినబడేది. ప్రస్తుత రోజుల్లో బాస్కెట్బాల్, వాలీబాల్ అనేది చాలా అరుదుగా వింటున్నాం. ఎక్కువ మంది పిల్లలు కానివ్వండి, స్పోర్ట్స్లోకి వచ్చేవాళ్ళు క్రికెట్, చెస్ ఇట్లాంటి వాటిలో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ బాస్కెట్బాల్ అని అనేది ఎందుకు రోజు రోజుకి మరుగున పడుతుంది అని మీ మాటల్లో? ఇప్పుడు యాక్చువల్ మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ అనమాట. బాస్కెట్బాల్ అనేది ఒక గత 20-30 ఇయర్స్ బ్యాక్ బాగా పాపులర్గా ఉండి గత 10 ఇయర్స్ బ్యాక్ దాకా కూడా చాలా మంచి పొజిషన్లోనే ఉంది. మన కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కానీ, ఈవెన్ బైఫర్గేషన్ అయ్యాక కూడా బాస్కెట్బాల్ మంచి పొజిషన్లో ఉండేది మన రెండు స్టేట్స్ కూడా, తెలుగు స్టేట్స్. బట్ సమ్ రీజన్స్, అంటే మీనింగ్ బైఫర్గేషన్ అయిన తర్వాత ఈ పిల్లలకి సరైన ఎంకరేజ్మెంట్ అంటూ లేకపోవడం ఒకటి. రెండోది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ అయినా పిల్లలకి అదర్ ఆల్టర్నేటివ్స్ అంటే స్టడీస్లో కానీ, వాళ్ళ యొక్క జాబ్ ఆపర్చునిటీస్లో కానీ అవి ఇక్కడ కొంచెం తగ్గడం. అట్లాగే క్రికెట్, అలాగే చెస్, అలాగే మీరు అన్నట్టు బ్యాడ్మింటన్, వీటిల్లో కమర్షియలైజేషన్ పెరగడం, ఆ కోచింగ్ సెంటర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ బాగా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ బాస్కెట్బాల్, వాలీబాల్లో అది చాలా తక్కువ అయిపోయింది. అంటే దానికి కొంచెం సపోర్ట్ అనేది బై గవర్నమెంట్ కానీ, లేకుంటే ప్రైవేట్గా కానీ, సీనియర్ లెవెల్లో కానీ వాళ్ళు ఆ ఎంకరేజ్మెంట్ కొంచెం తక్కువగా ఉంది. సో దీనికి మేము కూడా యాజ్ ఏ సీనియర్ ప్లేయర్ మేము కూడా చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. ఈ బాస్కెట్బాల్, వాలీబాల్, అలాగే ఫుట్బాల్ వీటిని ఎంకరేజ్ చేయడం కోసం మేము కూడా కొన్ని స్టెప్స్ తీసుకోవడం. ఈ మధ్యకాలంలో మేము కూడా ఒక అసోసియేషన్ పరంగా మేమంతా సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా కొన్ని ఇనిషియేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే, కానీ యాక్చువల్ బాస్కెట్బాల్కి క్రేజ్ వరల్డ్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్బిఏ స్టార్స్ చాలా అదంతా బాగా పిల్లల్లో, స్టూడెంట్స్లో మీరు చూస్తే అప్ టు 10th ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్న పిల్లలకి బాస్కెట్బాల్లో సిటీ అండ్ మెయిన్ రూరల్ కంట ఎక్కువగా ఈ సిటీస్లో బాగా క్రేజ్ ఉంది. మన హైదరాబాద్లో పర్టికులర్గా వెరీ క్రేజీ గేమ్ బాస్కెట్బాల్ ఉందన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే చాలామందికి తెలియదు. అంటే దాంట్లో ఒక లెవెల్ వరకే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, ఆ తర్వాత అవ్వట్లేదు. అంటే అక్కడి నుంచి సరైన పికప్ కానీ, వాళ్ళని సరిగా కంటిన్యూ చేయడం కానీ జరగట్లేదు. అక్కడ మన ల్యాక్ జరుగుతుంది. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ఓకే సార్, మీ కెరియర్లో మీరు ఎన్నో ఇంటర్నేషనల్ ప్లేయర్ కూడా, మీరు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఇట్లాంటివన్నీ అచీవ్ చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితి భిన్నంగా ఉంది. అవును, అంటే అసలు పార్టిసిపేట్ చేసే పరిస్థితుల్లో కూడా లేరు. అవును, చెప్పండి సార్ దీని గురించి. అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి అదే చెప్పాను కదా, ఒకప్పుడు ఏంటంటే ఈ స్పోర్ట్స్ హాస్టల్స్ అని ఉండేవి అనమాట. అదర్ గేమ్స్ కంటే ఇప్పుడు ఆల్రెడీ ఈవెన్ బ్యాడ్మింటన్ కూడా ఉండేది. అట్లాంటి స్పోర్ట్స్ హాస్టల్స్ అనేవి ఇప్పుడు చాలా అసలు లేకుండా పోయింది. 2002
వరకు స్పోర్ట్స్ హాస్టల్స్ ఉన్నాయి. 90% ఆఫ్ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, మీరు ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ చూసినా ఆల్ సీనియర్ ప్లేయర్స్, బాస్కెట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, హాకీ కానీ, మీరు అథ్లెటిక్స్ కానీ, మీరు ఏది తీసుకున్నా అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యి వచ్చిన వాళ్ళే. అంటే అది ఎలాగ ఒక సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా ఉండేది. అది ఒక సీనియర్ ప్లేయర్స్ అందరూ కలిసి, లేకపోతే ఒక టాప్ గవర్నమెంట్ అఫీషియల్స్ కలిసి అక్కడ పికప్ చేసేవాళ్ళు. ఈ రూరల్ ఏరియాస్లోంచి నేషనల్లో, జూనియర్ నేషనల్, ఆల్ మినీ నేషనల్స్ ఆడిన వాళ్ళని పికప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంచి వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు కోచింగ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అది త్రూ గవర్నమెంట్ జరిగేది. మేమంతా అలా వచ్చిన వాళ్ళమే. అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ టాప్ సీనియర్ ప్లేయర్స్తో కానీ అందరితో ఆడడం, అలాగే కోచింగ్ మెథడ్స్ మనకి మంచి కోచింగ్ ఇవ్వటం, అలాగే ఇక్కడి నుంచి క్యాంప్స్, ఇండియన్ క్యాంప్స్ అన్నీ అటెండ్ చేయడం, అలాగా మనకి ఎక్స్పీరియన్స్ రావడం, దాన్ని చూసి మనకు ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఒక అవకాశం రావడం, జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగా ఉండేవి. సో ఆ కాంపిటీషన్ అనేది కూడా హైదరాబాద్ అలాంటి సిటీస్లో బాగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొంచెం తక్కువైంది. అంటే కాంపిటీషన్ స్కూల్ లెవెల్లో జరుగుతుంది కానీ ఆ ఫర్దర్ లెవెల్లో జరగట్లేదు. దీన్ని గవర్నమెంట్ కానీ, తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని, అలాగే సీనియర్ ప్లేయర్స్ కూడా కొంతమంది, ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మేము కూడా కొన్ని ప్లాన్స్ చేస్తూ డెవలప్ చేస్తున్నాం. కొన్ని క్లబ్స్ మేము కూడా ఓన్గా క్లబ్స్ డెవలప్ చేసుకుంటున్నాం. ఆ క్లబ్స్లో పిల్లల్ని ఆడిపిస్తున్నాం, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది కొంచెం పికప్ అవ్వాలి. ఆ పికప్ అనేది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అయితే తెలంగాణలో మోస్ట్ ప్రాబబ్లీ స్పోర్ట్స్కి ఒక మంచి ప్లాన్స్ చేస్తూ, యూనివర్సిటీ లెవెల్లో సీఎం గారు వాళ్ళు ఏదో ప్లాన్స్ చేస్తూ డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో అలాంటి ప్లాన్స్ వస్తే దాంట్లో కూడా కొంతమంది మాలాంటి సీనియర్ ప్లేయర్స్ని కానీ, చాలామంది సీనియర్ ప్లేయర్స్ మంచి మంచి గైడ్ చేయగలిగిన కోచెస్, ప్లేయర్స్, టాప్ ఇంటర్నేషనల్ ఇండియన్ క్యాప్టెన్స్ కూడా మన దగ్గరే ఉన్నారు హైదరాబాద్లో. ఆల్రెడీ బ్యాంక్ కానీ, రైల్వే కానీ అన్నింటిలో మంచి మంచి ప్లేయర్స్, మహమ్మద్ రిజ్వాన్, హరికృష్ణ ప్రసాద్, ఇలాంటి ప్లేయర్స్ అందరు కూడా ఉన్నారు. మా కొలీగ్స్ అలా అంతా మేమంతా కలిసి ఆడాం. వాళ్ళందరూ కూడా మనకి కొంత గైడ్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ సజెషన్స్ ఇవి తీసుకొని ఇలాంటి స్పోర్ట్స్ హాస్టల్ యూనివర్సిటీ లాగా ఒకటి ప్లాన్ చేశారు. కాబట్టి దానికి అనుబంధంగా ఇలాంటి స్పోర్ట్స్ హాస్టల్స్ లాగా ఏదైతే వాళ్ళు పికప్ చేసి ప్లాన్ చేస్తే గ్యారంటీగా మళ్ళీ ఇది పికప్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఈ బాస్కెట్బాల్ ప్రో లీగ్ కూడా ఇక్కడ హైదరాబాద్లో జరగడం జరిగింది. ఈ తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఒకటి ఆర్గనైజ్ చేశారు. పిల్లలకు మంచి మోటివేషన్ రావడం జరిగింది. ఎందుకంటే కొంత కమర్షియలైజేషన్, ఆడితే వాళ్ళకి కొంత ఇన్కమ్, ఇలాంటి పరిస్థితుల్ని వాళ్ళు క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ప్లాన్స్ని వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేస్తే స్కూల్ లెవెల్ నుంచి కూడా పిల్లలకి ఒక మంచి అవకాశాలు క్రియేట్ అవుతాయి. అక్కడి నుంచి జాబ్ ఆపర్చునిటీస్, అంటే తమిళనాడు, పంజాబ్, ఇట్లా కొన్ని స్టేట్స్లో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ పరంగా టీమ్స్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ గవర్నమెంట్ కొన్ని ప్లాన్స్ చేయాలి. ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేసి ప్రైవేట్ సెక్టర్లో జాబ్ ఆపర్చునిటీస్ స్పోర్ట్స్ కోటాలో పెట్టగలిగితే అది పెద్ద, వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇది పాసిబిలిటీ ఉంటుంది. దానికి కొన్ని ఐడియాస్, గైడ్లైన్స్ మా లాంటి వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. మేము కూడా సొంతంగా అప్రోచ్ అయితే ఇది అంత ఈజీగా పాసిబిలిటీ కాదు. బట్ వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అట్లాగే ఇప్పుడు స్కూల్స్, ఇప్పుడు ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళు, పల్లవి మోడల్ స్కూల్స్, ఇలాంటి ప్రతి స్కూల్లో బాస్కెట్బాల్కి చాలా మంచి ఎంకరేజ్మెంట్స్ ఉంది. మంచి పిల్లలు కూడా హైట్, ఫిజిక్ పిల్లలు ఆడడం జరుగుతుంది. బట్ ఫర్దర్ వాళ్ళు ఒక స్టేజ్ 16 అబోవ్ వచ్చే టైంకి వాళ్ళకి సరైన గైడెన్స్ ఉండక వాళ్ళు సమ్ అదర్ వేలో వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం దాన్ని ఒక ఇంట్రెస్ట్తో ఒక టీం కానీ, ఒక సీనియర్ లెవెల్ ప్లేయర్స్ కానీ, ఒక కమిటీస్ కానీ, ఏదన్నా ఒక కోచెస్ ఒక దీన్ని తయారు చేసి, టీం తయారు చేసి అలాంటి ప్లేయర్స్ని కొంతమంది సెలెక్ట్ చేసి కోచింగ్ క్యాంప్స్ పెట్టి ఇవి డెవలప్ చేస్తే గ్యారంటీగా బాస్కెట్బాల్ కూడా ఆ విధంగా మంచి రేంజ్కి వస్తుంది. ఎందుకంటే ఎన్బిఏలో ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్ కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్నమాట. ఒక లేడీ అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది, జూనియర్ ఎన్బిఏ అని, మనకి రిలయన్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి సరిగా, బట్ సరిగా ఎలివేట్ అవ్వట్లేదు. అది మన దగ్గర అసోసియేషన్స్ కానీ, మన దగ్గర ఉన్న సీనియర్ ప్లేయర్స్ కానీ, స్పోర్ట్స్ అథారిటీ కానీ వీళ్ళు కొంత ఇంట్రెస్ట్ తీసుకొని సీనియర్ లెవెల్ ప్లేయర్స్ అందరినీ కొంత ఇన్వాల్వ్ చేస్తే మంచి డెవలప్మెంట్ వస్తుంది. అందులో మాకు కూడా చాలా హోప్ ఉంది. మేము కూడా ఆ ప్రయత్నాలని చేస్తూ ఉన్నాం. ఓకే సార్, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పోర్ట్స్కి చాలా పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్కి ఉండడం జరిగింది. అవి ఎందుకు సార్ రాను మరుగున పడిపోయి జరిగింది? అది గవర్నమెంట్లో కొన్ని పాలసీస్ తీసుకున్నప్పుడు ఆ స్పోర్ట్స్కి అనేది బడ్జెట్ అనేది తగ్గిపోవడం, దాంతోపాటు ఈ స్పోర్ట్స్ని
వేరే వేరే ప్లేసెస్కి అంటే రిమోట్ ప్లేసెస్ నుంచి రావాలని దీన్ని అకాడమీస్గా మార్చడం, ఎక్కడికో పెట్టడం, అక్కడి నుంచి దానికి సరైన కోఆర్డినేషన్ లేకపోవడం. అంటే అక్కడ ఒక స్పెషలైజ్డ్ కోచ్, స్పెషల్ ఎన్విరాన్మెంట్స్ డెవలప్ చేయాలి. అక్కడ ఉన్న ప్లేయర్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పికప్ చేసి ఇలాంటి సిటీస్లో మెయిన్గా ఒక స్పోర్ట్స్ హాస్టల్ లాగా, స్పోర్ట్స్ అకాడమీ లాగా ఆల్ గేమ్స్, టాప్ లెవెల్ గేమ్స్, అసలు అన్ని నేషనలైజ్డ్ గేమ్స్, ఈ గేమ్స్ అన్ని ఇంటర్నేషనల్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్, ఇలాంటి గేమ్స్లో మన వాళ్ళు ఒక లెవెల్కి వచ్చే టైంకి సరైన సపోర్ట్ ఉండక అక్కడ ఆగిపోతున్నారు. లేకపోతే ఏషియన్ లెవెల్లో కూడా మంచి మెడల్స్ సాధించిన టీమ్స్ మన ఇండియన్ టీమ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఆ గ్రోత్ని డెవలప్ చేయాలంటే ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉండాలి. అలాగే ఒక ప్రొఫెషనల్ సిస్టమ్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఆల్ ఇండియా అసోసియేషన్ కానీ. ఎందుకంటే అన్నిట్లో సూపర్ లీగ్స్, ప్రొఫెషనల్ లీగ్స్ జరుగుతున్నాయి క్రికెట్లో ఎట్లా ఉందో అది ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఎన్బిఏ అని బాస్కెట్బాల్ దాన్ని చూసి ప్రో లీగ్స్ డెవలప్ అయినాయి. అలాంటిది అలాగే యూరోప్లో ఫుట్బాల్ టాప్ లెవెల్లో ఉంటుంది. అలాంటి మనకి ఇక్కడ క్రికెట్లో డెవలప్ చేసి అది టాప్ లెవెల్లో తీసుకెళ్లారు. అలాంటి కమర్షియలైజేషన్ ప్లాన్స్ మన వాళ్ళు కూడా చేస్తే మన దగ్గర కూడా ఇది ఒక కెరియర్గా డెవలప్ అయింది. ఆ కెరియర్ని మనం ఇందులో చూపించగలిగితే గ్యారంటీగా బాస్కెట్బాల్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అది కొంచెం గవర్నమెంట్కి సరిగా ఈ విషయం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీని గురించి కొంత గైడ్ చేసే పర్సన్స్ ఆ గవర్నమెంట్లో కూడా ఆ కమిటీస్లో ఉంటే గ్యారంటీగా ఇది బాస్కెట్బాల్కి కూడా మంచి గుర్తింపు, ఫ్యూచరు బాగుంటుంది. రీసెంట్గా కూడా నేషనల్ లెవెల్లో సీనియర్లో కూడా బాస్కెట్బాల్ తెలంగాణ కూడా మంచి పెర్ఫార్మెన్స్, ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 years ఒక గుడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు పిల్లలు. అట్లాగే ఏపీ కూడా డెవలప్ కావాలి, అలాగే 2 స్టేట్స్ కూడా మంచిగా రావాలనేది మా కోరిక కూడా, మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం అనమాట. ఓకే సార్, అప్పుడు మీరు ఆడేటప్పుడు ఇంటర్నేషనల్గా ఆడినా కానీ ఇక్కడ ఆడినా కానీ అప్పటికి ఉన్న ఆడే విధానంకి ఇప్పటికి ఉన్న పరిస్థితులు ఏమైనా తేడా ఉందా సార్? ఉంది తేడా, అంటే తేడా ఉంది. స్కిల్లో ఇప్పుడు ఉన్న స్కిల్కి అప్పుడున్న స్కిల్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే అప్పుడు ఏమేంటంటే ఫిజికల్ గేమ్ కొంచెం హార్డ్నెస్ తక్కువ, ఇప్పుడు ఫిజికల్ గేమ్ హార్డ్నెస్ పెరిగింది. అప్పుడు స్కిల్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు స్కిల్ కొంచెం తక్కువైంది. అంటే గ్రోత్ పెరిగే కొద్దీ మనము స్కిల్ని డెవలప్ చేయొచ్చు, కానీ ఇక్కడ హార్డ్నెస్ ఒకటే డెవలప్ అయింది. కానీ ఆ పిల్లలకి సరైన స్కిల్ని డెవలప్ చేసే కోచెస్ కానీ ప్లేయర్స్ కానీ, అంటే ఆ సీనియర్ ప్లేయర్స్ కానీ ఉండడం జరగట్లేదు. అందుకనే నేను అన్నది ఆ సీనియర్ లెవెల్లో ఇక్కడ బాగా డెవలప్ కావాలంటే ఇక్కడ సిటీలో కోచింగ్ లెవెల్ ఉండాలి. అకాడమీస్, ప్లేయర్స్, లేకపోతే స్పోర్ట్స్ హాస్టల్స్, స్కూల్స్ ఎక్కడో రిమోట్ ఏరియాల్లో ఉంటే అది కొంతవరకే. వాళ్ళని డెవలప్ చేయాలంటే ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బాగా అందరు ఈ ఎన్విరాన్మెంట్లో వాళ్ళతో ప్రాక్టీస్ కానీ మ్యాచెస్ కానీ డెవలప్ చేస్తే వాళ్ళు ఇక్కడ కోచింగ్ చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళకి ఆ అవకాశం మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. వాళ్ళు 10 మందితో ఆడి 10 మందిని చూస్తే డెవలప్మెంట్ చాలా బాగా ఫాస్ట్గా వస్తుందన్నమాట. సో ఆ వాతావరణం ఇక్కడ రావాలి. ఆ స్కిల్ డౌన్ అయిపోవడంతోనే ఇక్కడ మన దగ్గర గేమ్ ఎక్కువ ముందుకెళ్ళదు. నేషనల్ లెవెల్లో, జూనియర్ లెవెల్లో గత 15 years బ్యాక్ దాకా నాకు తెలిసి అసలు ఎప్పుడు ప్లేస్ లేని పరిస్థితి లేదు. మినిమం క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ ఆడిన టీమ్సే ఉన్నాయి మన దగ్గర కంబైన్డ్ ఏపీ. ఎప్పుడు బాస్కెట్బాల్లో అంత పెర్ఫార్మెన్స్ ఉండేది. సీనియర్ లెవెల్లో కూడా మేము ఆడినప్పుడు 4th place నేషనల్ లెవెల్లో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వరకు ఆఫ్టర్ నాకు తెలిసి 35 years అవుతుంది దగ్గర. ఆ 35 years తర్వాత ఈ రోజు వరకు ఆ ప్లేస్ని మన వాళ్ళు అచీవ్ చేయలేకపోయారు. అంటే మన దగ్గర ఆ మోటో, తర్వాత ఆ ఇంట్రెస్ట్, అదొక ప్రోగ్రామ్ తీసుకోవాలి. అంటే దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని మనం టీమ్స్ డెవలప్ చేస్తే అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్లో ఇలా చేయొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా లాంటి సీనియర్ ప్లేయర్స్ కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి చేద్దాం అనేది ఒక ఆలోచన. ఈ అసోసియేషన్స్ కానీ స్పోర్ట్స్ అథారిటీ కానీ ఈ ఇంట్రెస్ట్ తీసుకొని ఇది చేస్తే మాత్రం ఫ్యూచర్లో వస్తుందని మేము నమ్ముతున్నాం, భావిస్తున్నాం. ఆ విధంగా మా ఎంకరేజ్మెంట్, మా ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఆర్టీసీలో కూడా మీరు కోచ్గా వ్యవహరిస్తున్నారు సార్, అక్కడ ఎలా ఉంది? అక్కడ కూడా డిపార్ట్మెంట్లో కూడా ఇదే సేమ్, ఆల్మోస్ట్ ఆర్టీసీ, రైల్వే ఒక్కటి తప్పితే ఆల్ డిపార్ట్మెంట్స్ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది. గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటా అనేది తగ్గిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా తగ్గిపోయింది. ఓన్లీ ఆ స్పోర్ట్స్ కోటా ఒకప్పుడు స్పెషల్గా స్పోర్ట్స్ కోటానే ఒక టీంని తీసుకునేవాళ్ళు. అలాగే ఆర్టీసీలో అన్ని టీమ్స్ తీసుకున్నారు. అది ఇప్పుడు ఎంకరేజ్మెంట్ తగ్గిపోయింది. సో అది డిపెండ్స్ ఆన్ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్స్లో తగ్గిపోతుంది. అంటే అది గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుంటే ఇది చేయొచ్చు. ఆర్టీసీలు కూడా ఒకప్పుడు అలాగా దొరగారు అందరినీ రిక్రూట్ చేసి కాంట్రాక్ట్ బేసిస్ అయినా సరే ముందు రిక్రూట్ చేసి తర్వాత పర్మనెంట్గా డెవలప్ చేయడం. ఆల్ టీమ్స్ మేము టాప్ లెవెల్ ఆల్ ఇండియాలో ఉన్నాం అప్పుడు. ఆ ఎరా
ఒక గోల్డెన్ ఎరా. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఆర్టీసీ ఈజ్ ఏ బిగ్ డిపార్ట్మెంట్. ఓకే. ఎన్నో రిక్రూట్మెంట్స్ ఎన్నో రకాలుగా జరుగుతాయి. అనుకుని గవర్నమెంట్ చేస్తే చేయొచ్చు. అలాగే ప్రైవేట్ సెక్టర్స్ కూడా చాలా డెవలప్ అయినాయి ఇప్పుడు. ఓకే. మనం అలాంటి ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎన్నో సెక్టర్స్లో ఒక టీమ్ని డెవలప్ చేయొచ్చు. ఒక్కో సెక్టర్లో ఒక గేమ్ తీసుకుంటూ బాస్కెట్బాల్, వాలీబాల్ అలాగా టీమ్స్ డెవలప్ చేయొచ్చు. అలాగే ప్రొఫెషనల్ కెరియర్స్ ప్రొఫెషనల్ లీగ్స్ పెడితే రీసెంట్ జరిగింది ప్రో లీగ్. అలాంటి లీగ్స్ని కూడా మనం మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి స్పాన్సర్స్ ఎంతోమంది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే వస్తారు. అప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఆ ఎంకరేజ్మెంట్ చేసే ప్రొసీజర్స్ని మనం డెవలప్ చేసుకుంటే ఇప్పుడు కూడా డెవలప్ అవుతాయి. కాకపోతే డిపార్ట్మెంట్స్ అనేది చాలా తక్కువ అయిపోయింది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చాలా తక్కువ అయినాయి. ఇదివరకు స్పోర్ట్స్ కోటా ఉండేది, ఒక 2% అనేది ఉండేది. రీసెంట్గా దాన్ని కూడా ఎన్హాన్స్ చేశారని చెప్పారు. బట్ రిక్రూట్మెంట్ అనేది జరిగినప్పుడు దాంట్లో అది చేస్తే టీమ్స్ డెవలప్ అవుతాయి. ఆ టీమ్స్ డెవలప్ అయితే మనకి ఎంకరేజ్మెంట్ అంటే ఒక కెరియర్ కనపడుతుంది ప్లేయర్కి. ఇప్పుడు స్పోర్ట్స్లో ఇప్పుడు చదువుతున్న వ్యక్తి కెరియర్ లేదంటే ఆయన అటుపక్క ప్రయత్నం చేయడు. కెరియర్ ఎక్కడుంటే అటు ప్రయత్నం చేస్తాం. సో ఆ కెరియర్ని కూడా మనం చూపించాలి. సో మెయిన్ మోటో అది చేయగలిగితే మాత్రం చాలా మంచి డెవలప్మెంట్ ఇండియాలో కూడా వస్తుంది. ఆ ప్రయత్నం మీలాంటి స్కూల్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసినాయి. ఇప్పుడు ఇలాంటి పల్లవి మోడల్స్ ఇలాంటి స్కూల్స్ మంచి మోటివేషను, మంచి సపోర్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి ఇలాంటి స్కూల్స్లో. ఇలాంటి స్కూల్స్లో ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం మా టైంలో ఇన్ని ఎంకరేజ్మెంట్ లేదు. మేము ఓన్గా మా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చి ఒక డిపార్ట్మెంట్కి రావడం అలాంటి జరిగింది. బట్ ఇప్పుడున్న ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోగలిగితే గవర్నమెంట్ కూడా అలాంటి విషయాల్లో కొంత ఫోకస్ చేసి గైడ్ చేస్తే మాత్రం ఇలాంటి స్కూల్స్ని కూడా అవసరమైతే ఎంకరేజ్ చేయాలి. సో అప్పుడు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు రాబోయే యువతరానికి మీరు ఇచ్చే సందేశం అదే. అందులోకి నేను పర్టికులర్గా బాస్కెట్బాల్ గురించి చెప్తాను. ఏంటంటే బాస్కెట్బాల్ ఈజ్ ఏ గేమ్ ఆఫ్ మల్టిపుల్ డెవలప్మెంట్స్, మల్టిపుల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో స్కిల్స్ ఉంటాయి. అంటే మనం బాస్కెట్బాల్ ఆడితే యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ అథ్లెటిక్స్, యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ వాలీబాల్, యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఫుట్బాల్, ఇట్లా జిమ్నాస్టిక్స్ అన్ని రకాల స్కిల్స్ మన బాడీలో డెవలప్ అవుతాయి. బాస్కెట్బాల్లో ఉండే ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే షార్ప్నెస్. పిల్లలు కనీసం అట్లీస్ట్ బాస్కెట్బాల్కి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ షార్ప్నెస్ అనేది, ఎందుకంటే షార్ప్ రిఫ్లెక్షన్స్ వెరీ షార్ట్ టైంలో మనం డెసిషన్ తీసుకోవడం, పాస్ ఇవ్వడమా లేకపోతే షూట్ చేయడమా లేకపోతే రన్ చేయడమా అనేది ఉంటుందన్నమాట. ఆ ఫిట్నెస్ కూడా బాగా డెవలప్ అయింది. అది మాత్రం బాస్కెట్బాల్లోనే బాగా ఉంది. సో బాస్కెట్బాల్ కొద్ది రోజులు ఆడితే మీకు ఎనీ ఫిట్నెస్, ఎనీ టీమ్, టెన్నిస్ ప్లేయర్ అందరూ కూడా రిక్రియేషన్ అండ్ అదర్ గేమ్ ప్రాక్టీస్లో బాస్కెట్బాల్నే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ పెంచుకోవాలంటే బాస్కెట్బాల్ ఆడతారు. సో అలాంటి స్కిల్స్ బాస్కెట్బాల్లో ఉన్నాయి. అంత షార్ప్నెస్ మైండ్ మనం కరెక్ట్గా టైం పెట్టి కరెక్ట్ ప్రాక్టీస్ చేసి కరెక్ట్ టైంకి వెళ్ళి చదువుకుంటే స్టడీస్లో కూడా బాస్కెట్బాల్ ఆడిన వాళ్ళకి చాలా మంచి మెమరీ పవరు అండ్ షార్ప్ డెసిషన్ మేకింగ్ అండ్ స్పోర్టింగ్ స్పిరిట్, ఎనీథింగ్ వీ కెన్ ఫేస్ ఇన్ లైఫ్. అలాంటి స్ట్రెంగ్త్ బాస్కెట్బాల్లో ఉంది. సో పిల్లల్ని అందుకే బాస్కెట్బాల్ ఆడమంట. వాళ్ళు ఫర్దర్ గ్రోత్ లేదా కెరియర్ ఈజ్ డిఫరెంట్ మేబీ కావచ్చు, కానీ బాస్కెట్బాల్ ఆడడం వలన వాళ్ళకి ఇలాంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి. అందులోకి ఇప్పుడున్న జనరేషన్కి స్ట్రెంగ్త్, సైకలాజికల్ పవర్ ఇవి కొంచెం తక్కువగా ఉంటున్నాయి. సో తొందరగా వాళ్ళు నెగిటివిటీ ఇంపాక్ట్స్, అదర్ మోడ్ ఆఫ్ ఇందులోకి వెళ్ళిపోతున్నారు, ఏది సెల్లులు లేకపోతే. బట్ అదే ఆ టైంని ఇక్కడ కానీ బాస్కెట్బాల్ మీద కానీ పెట్టగలిగితే పిల్లలకి అంత మెమరీ వస్తుంది, అంత మంచి షార్ప్నెస్ వస్తుంది, అంత మంచి ఫిట్నెస్ వస్తుంది, గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది. తర్వాత వాళ్ళ లైఫ్ లాంగ్ ఎనీథింగ్ దే కెన్ ఫేస్. ఇలాంటి మంచి ఆపర్చునిటీ బాస్కెట్బాల్లో ఉంది. సో పేరెంట్స్ కూడా నేను ఇచ్చే సజెషన్, పిల్లలకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్లే బాస్కెట్బాల్. ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో యూ హ్యావ్ టు ప్లే బాస్కెట్బాల్. ఎందుకంటే గ్రోత్ కూడా అంత బాగుంటుంది, మనకు ఆ మోటివేషన్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది బాగుంటుంది. కాబట్టి నేను పర్టికులర్గా వాళ్ళందరినీ నేను సజెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సెండ్ యువర్ చిల్డ్రన్ టు బాస్కెట్బాల్, ప్లే బాస్కెట్బాల్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్స్ ఫర్ కమింగ్.